హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అయితే ఇంత కొత్తిమీరతో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఈ కొత్తిమీరతో అయితే ఎక్కువగా ఉందనేసి పచ్చడి వేద్దాం అనుకుంటున్నా. కొత్తిమీర అయితే ఫస్ట్ కాడలు అనేటివి తీసేసుకొని ఫ్రెష్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక 10-12 మిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలి. ఒక గుప్పెడు పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి కట్ చేసుకొని. నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ నూనెలోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎల్లిపాయ, జీలకర్ర కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలన్నీ. నెక్స్ట్ అయితే ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి, ఉడకాలి మంచిగా. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది అన్నమాట. చూడండి ఉడుకుతున్నాయి ఇప్పుడైతే. ఇవైతే ఉడికిపోయినాయి. నెక్స్ట్ అయితే తీసుకొని ఒక పక్కన ఒక ప్లేట్లోనైతే వేసేసుకోవాలి. ఇవి తీసేసుకోగా ఆయిల్ అనేది ఉంటుంది కదా, అదే ఆయిల్లో మళ్ళీ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ టైం పట్టదు అన్నమాట ఫ్రై అవ్వడానికి. 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఆకు ఏదైనా తొందరనే ఫ్రై అయిపోతుంది. చూడండి పెట్టేటప్పుడు ఎంత ఎంత ఎక్కువగా అనిపిస్తుందో, ఫ్రై అయినాక కొంచెమే అవుతుంది అది. ఆకు కూడా ఫ్రై అయిపోయింది. ఇక్కడ అమ్మనైతే రోటి పచ్చడి చేస్తుంది. మిక్సీ పట్టమంటే మిక్సీలో పడితే టేస్ట్ బాగుండదు అనేసి రోట్లో నూరుతుంది, అమ్మ వేస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే టమాటాలు, మిర్చి, ఉల్లిగడ్డ అవన్నీ ఫ్రై చేసినాం కదా, అదైతే నూరుతుంది. ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఇక్కడ అవైతే మెత్తగా దంగినాయి అన్నమాట. ఇక్కడ ఆకు కూడా వేసేసుకుంటున్నాం. చూడండి ఆకు ఎంత అయిందో, కొంచెం అయింది. అంతగానం వేస్తే కొత్తిమీర. ఇక్కడ అమ్మనైతే వేస్తుంది. వర్షం చూడండి ఎంతగానం పడుతుందో, ఫుల్ పడుతుంది. మధ్యాహ్నం 3 అవుతుంది టైము. అట్లా ఫుల్ వర్షం పడుతుంది. మీకైతే వర్షం పడుతుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది. రోట్లో నూరుకున్న పచ్చడి అయితే మిక్సీలో పట్టుకుంటే అంత టేస్ట్ బాగుండదు. మనకు బద్ధకం ఎక్కువ అయ్యి అసలు మిక్సీలలో పడుతున్నాం. రోట్లో నూరడానికి చాతన కాక మిక్సీలో పడుతున్నాం. ఇక్కడ నెక్స్ట్ అయితే ఆకు కూడా వేసేసుకుంటున్నాం. అవి మెత్తగా ఫస్ట్ వేసుకున్నాం కదా టమాటా పేస్ట్, అదంతా మెత్తగా నూరుకున్న తర్వాత నెక్స్ట్ కొత్తిమీర ఆకు కూడా వేసేసుకోవాలి. మెత్తగా నూరుకోవాలి. చూడండి ఎంత బాగుంది. చూడడానికైతే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ కుదిరింది అసలు. వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు, ఫుల్గా పడుతుంది. మీ సైడ్ కూడా పడుతుందా లేదా కామెంట్ చేయండి. పచ్చడి అయితే నూరడం అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది పచ్చడి. చాలా బాగా కుదిరింది, సూపర్ టేస్ట్ ఉంది అసలు. ఇంకా నెక్స్ట్ అయితే పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలు పేస్ట్ కూడా వేసేసుకొని